ఈరోజు మనం భారత రాజ్యాంగంలో భాగమైనటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే పిల్లర్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పిల్లర్స్ అంటున్నామంటే భారత రాజ్యాంగం అనేది ఈ మూడు యొక్క పిల్లర్స్ని బేస్ చేసుకుని నిర్మితమై ఉండదన్నమాట. అదేవిధంగా మన దేశంలో పరిపాలన అనేది ఈ మూడు పిల్లర్స్ని బేస్ చేసుకుని ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట. ఆ మూడు పిల్లర్స్ ఏంటి, దాని కథాక్రమేషం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. భారత రాజ్య నిర్మాణం అనేది మూడు పిల్లర్స్ని బేస్ చేసుకుని నిర్మితమై ఉండదు. ఒకటి లెజిస్లేటివ్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. అంటే లెజిస్లేటివ్ అంటే శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఇవన్నమాట పిల్లర్స్. ఇందులో శాసన వ్యవస్థ అంటే దీని కింద, శాసన వ్యవస్థ కింద లోక్సభ, రాజ్యసభ, అదేవిధంగా ప్రెసిడెంట్, ఇవి వస్తాయన్నమాట. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కింద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇంకా జ్యుడిషియరీ కింద సుప్రీం కోర్ట్ వస్తాయన్నమాట. అంటే లెజిస్లేటివ్ కింద లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ వస్తారు. ఎగ్జిక్యూటివ్ కింద అంటే కార్యనిర్వాహక వ్యవస్థ దగ్గర ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారన్నమాట. అదేవిధంగా జ్యుడిషియరీ కింద సుప్రీం కోర్ట్ వస్తారన్నమాట. ఇది ఏమిరంటే ఇది సెంట్రల్ లెవెల్లో, ఇవన్నీ సెంట్రల్ లెవెల్లో వస్తాయన్నమాట. ఇది సెంట్రల్ లెవెల్లో, సెంట్రల్ అంటే కేంద్రంలో. అదేవిధంగా స్టేట్లో, రాష్ట్రాల్లో ఏమొస్తుంది, ఇక్కడ లెజిస్లేటివ్ అంటే, ఎగ్జిక్యూటివ్ అంటే, జ్యుడిషియరీ అంటే ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. స్టేట్ లెవెల్లో ఏముంటుందంటే ఇక్కడ కానీ శాసన వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇక్కడ గవర్నర్. రాష్ట్రాల్లో గవర్నర్, కేంద్రంలో ప్రెసిడెంట్. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాల్లో ఎవరుంటారు, కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఇక్కడ గవర్నర్ ఉంటారు. కేంద్రంలో అయితే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా రాష్ట్రాల్లో అయితే గవర్నర్ ఉంటారు. గవర్నర్ ఒక్కడే ఉంటాడు, కానీ వైస్ గవర్నర్ ఉండడు. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తారు,
చీఫ్ మినిస్టర్ వస్తారు, ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారన్నమాట. ఇక్కడ ఏమొస్తాయంటే స్టేట్లలో హైకోర్ట్స్, ఇంకా హైకోర్ట్స్ కింద ప్రధానంగా హైకోర్ట్స్ వస్తాయి. ఇంకా డిస్టిక్ లెవెల్లో ఏమొస్తాయంటే డిస్టిక్ కోర్ట్స్, దాని కింద తాలూకు లెవెల్లో ఏమొస్తాయంటే సబార్డినేట్ కోర్ట్స్ వస్తాయి అన్నమాట. ఇది స్టేట్ లెవెల్లో. మనకి భారత రాజ్య నిర్మాణంలో భాగంగా 3 పిల్లర్స్ ఉన్నాయని చెప్పాము. అది లెజిస్లేటివ్ అనేసి లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియరీ బాడీ అనేసి చెప్పాము. కేంద్రంలో అయితే శాసనాలు చేసేది ఏదంటే లోక్సభ, రాజ్యసభ, మళ్ళీ ప్రెసిడెంట్. అదేవిధంగా ఆ చట్టాలని అమలు చేసేది ఎవరంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇది కేంద్రంలో. అదేవిధంగా ఈ చట్టాలు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నాయా లేదా అని చూసేది ఎవరంటే జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు సెంట్రల్లో. అదేవిధంగా స్టేట్ అంటే రాష్ట్రాలకు ఎందుకు వచ్చేటంటే శాసనాలు చేసేది ఎవరంటే శాసనసభలో, శాసన మండలిలో గవర్నర్. అదేవిధంగా దాన్ని అమలు చేసేది ఎవరంటే గవర్నరు, చీఫ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట. ఈ చట్టాలు ఇవన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని చూసేది ఎవరంటే హైకోర్ట్స్ రాష్ట్రాల్లో. కేంద్రంలో మనము లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ దీన్ని ఏమంటారంటే పార్లమెంట్ అంటాం. పార్లమెంట్. లోక్సభకి, రాజ్యసభకి ఎవరుంటారు? ఎంపీలు ఉంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. లోక్సభలో ఎంపీలు ఉంటారు, రాజ్యసభలో ఎంపీలు ఉంటారు. కానీ ఈ శాసన వ్యవస్థలో ప్రెసిడెంట్ అనేవారు భాగమే కానీ ఇతను లోక్సభలోనూ రాజ్యసభలోనూ సభ్యుడు కాదనమాట. ఈయన శాసన వ్యవస్థలో భాగమే కానీ ఇందులో లోక్సభలో, రాజ్యసభలో ప్రెసిడెంట్ అనే వ్యక్తి భాగం కాదు. శాసన వ్యవస్థలో మాత్రమే భాగము. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి అంటాం కదా, అదనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది సుప్రీంకోర్టు, ఇదే అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దీనికి ఉండేది ఎవరు అంటే ఎమ్మెల్యేలు ఉంటారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీలు ఉంటారు. ఇది కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నమాట. ఎమ్మెల్సీలు సుమారు 7 రాష్ట్రాల్లో మాత్రమే ఉండాలి ఈ ఎమ్మెల్సీలు అన్నమాట. అన్ని రాష్ట్రాల్లో లేవన్నమాట. ఇది ఆ యొక్క రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఉంటుంది కదా, ఆ అసెంబ్లీ యొక్క ఇష్టం అన్నమాట. ఆ రాష్ట్రంలో శాసన మండలి ఉండాలా వద్దా అనేది అసెంబ్లీ డిసైడ్ చేసుకుని 2/3 మెజారిటీతో ప్రపోజల్ పంపిస్తే కేంద్రానికి, పార్లమెంటు దాంట్లో నార్మల్ మెజారిటీతో అప్రూవల్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ 2/3 మెజారిటీ అసెంబ్లీలో పాస్ అవ్వాలా, పార్లమెంట్లో నార్మల్ మెజారిటీతో పాస్ అయిందంటే ఈ చట్టము ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలి అనేసి ఆ అసెంబ్లీ 2/3 మెజారిటీతో అప్రూవ్ చేసి
పార్లమెంట్కి పంపిస్తే అక్కడ నార్మల్ మెజారిటీతో అప్రూవ్ అయిందంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారో ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ని పెట్టుకోవచ్చు అనమాట. మాకొద్దు అనేసి లేకపోతే ఎమ్మెల్సీలు అవసరం లేదు, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవసరమే లేదు మా రాష్ట్రానికి అనేసి కానీ అనుకుంటే ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2/3 మెజారిటీతో అప్రూవ్ చేసి మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తే అక్కడ నార్మల్ మెజారిటీతో అప్రూవ్ అయిందంటే ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన మండలి రద్దు చేయబడుతుంది అనమాట. అది గుర్తుంచుకోండి. భారత రాజ్య నిర్మాణంలో ఈ 3 అనేది పిల్లర్స్ అని చెప్పాం కదా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. కానీ ఇప్పుడు 4వ పిల్లర్లుగా దేన్ని అంటున్నారంటే మీడియా అండ్ ప్రెస్. దీన్ని 4th ఎస్టేట్ అనేసి కానీ అంటున్నారు అన్నమాట ప్రస్తుతానికి. ఇది గుర్తుంచుకోండి. ఇది భారత రాజ్య నిర్మాణం గురించి వీడియో. జాగ్రత్తగా వీడియోని ఇంకోసారి వినండి, బాగా అర్థమవుతుంది. మరి ఉంటాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.